మూడు సింహాల పహారా తెలంగాణకు కొత్త భరోసా. చెరువుల కన్నీళ్లు తుడుస్తున్న హైడ్రా, కబ్జాదారులపై ఏవి రంగనాథ్ ఉక్కుపాదం. ప్రజల ఆరోగ్యం చెలగాటమా, కల్తీ రాయిళ్లపై సజ్జనార్ కొరడా. పేదల బియ్యానికి కాపలా, రేషన్ మాఫియా ఆట కట్టిస్తున్న స్టీఫెన్ రవీంద్ర. డ్రోన్ నుంచి డిజిటల్ ఫిర్యాదుల దాకా టెక్నాలజీతో అక్రమార్కులపై నిఘా. అధికారులకు రేవంత్ ఫ్రీ హ్యాండ్. ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా ట్రిపుల్ యాక్షన్కు దిగినలే. సెల్యూట్ ముగ్గురు ఆఫీసర్లకు రేవంత్ అన్నకు సెల్యూట్ చేస్తూ ఉంది ప్రజా వాయిస్. చెరువుల కన్నీళ్లు తుడిచి కబ్జాదారుల భర్తం పడుతున్న ఇక్కడ రంగనాథ్ సార్ను చూస్తూ ఉన్నాం. ఏవి రంగనాథ్ సార్ ప్రజల ఆరోగ్యంతో ఎవడైతే చెలగాట మాడితే కల్తీగాళ్ళందరికీ కల్తీగాళ్ళ భర్తం పడుతున్నారు ఇక్కడ మా సజ్జనార్ సార్. ఇక్కడ పేదల బియ్యాన్ని పందికొక్కుల్లాగా తింటున్న ఈ సివిల్ సప్లై డిపార్ట్మెంట్ను యూజ్ చేసుకొని పందికొక్కుల్లాగా తింటున్న మిల్లర్ల పైన ఉచ్చ ఓపిస్తున్నాడు ఇక్కడ మా స్టీఫెన్ రవీంద్ర సార్. ఈ ముగ్గురు ఆఫీసర్లకు 100కు 100 మార్కులు పడతా ఉన్నాయి. ప్రజలు మాత్రం బేషంత్ ఉంటున్నారు. ఎవడైతే కబ్జాలు పెట్టుకున్నాడికి మాత్రం నచ్చట్లేదు అని చెప్పుకోవచ్చు. ఇది కదా రేవంత్ రెడ్డి పాలన అని చెప్తా ఉన్నారు. ఇది కదా మరి ఎవడైతే ఎక్కడైతే ఏది అవసరం ఉందో ఆ అవసరానికి తగ్గట్టు ఒక యాక్షన్ ప్లాన్ తీసుకుంటున్నారు. మొన్నటి వరకు కల్తీగాళ్ళ మీద ఉప్పులు, పప్పులు, బియ్యం, పసుపు అన్ని కల్తీమయం చేసేసిండ్రు. ఆ కల్తీగాళ్ళ మీద ఏం లేదు. హెచ్ఫాస్ట్ అని పెట్టేసి సిపి సజ్జనార్ సార్ని పెట్టేసి హైదరాబాద్ సిప్ని ఒక రేంజ్లో దూసుకుపోతుంది. స్టీఫెన్ రవీంద్రను తీసేయాలి. ఎవరు? సివిల్ సప్లై డిపార్ట్మెంట్లో మంత్రి పైన మిల్లర్లు చేస్తున్న దాడి. ఎందుకు? ఆయన ఉంటే మన పప్పులు ఉడకవు. ఎట్లా తీసేస్తాడు? హైడ్రా కమిషన్ను తొలగించాలి. ఎవరు? కబ్జాలు పెట్టుకున్న దుర్మార్గులు పోయి కోర్టులలో వేస్తే కోర్టు అటెంప్ట్ కేసు కింద తీసుకొని మీరు తీసేయాలంటే ఎందుకు తీసేస్తారు? అంటే మంచి పనులు చేసినా మీరు తీసేయాలి. మంచి పనులు చేసిన మీద కూడా మనం బండలేయాలంటే ఇక మరి ఎటు పోతుందో తెలియదు. కానీ ఇదైతే మంచిగానే ఉన్నది. 3 సింహాల వేట కొనసాగుతూ ఉంది. తెలంగాణ ప్రజలకు ఒక భరోసా మాత్రం కలుగుతూ ఉంది అని చెప్పుకోవచ్చు. ఇది ఎక్స్క్లూసివ్ ప్రజా వాయిస్ అని చెప్పుకోవచ్చు. పాలన అంటే కేవలం ఆదేశాలు ఇవ్వడం కాదు, వాస్తవం అది. ఆదేశాలను క్షేత్రస్థాయిలో అమలు చేయగల అధికార యంత్రాంగం ఉండాలి. రాజకీయ సంకల్పానికి పరిపాలనా సామర్థ్యం తోడైతే అక్రమాలపై ఉక్కుపాదం మోపడం సాధ్యమవుతుంది. ప్రస్తుతం ఇదే ఎక్సలెంట్. ఇది ప్రస్తుతం తెలంగాణలో కొన్ని కీలక విభాగాల్లో కనిపిస్తున్న దూకుడు ఇదే అంశాన్ని మరోసారి చర్చకు తెస్తుంది. ముఖ్యంగా హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్, సివిల్ సప్లై కమిషనర్ ఎం స్టీఫెన్ రవీంద్ర పనితీరు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంది. వీరి శాఖలు వేరు, సమస్యలు వేరు, విధానాలు వేరు, కానీ లక్ష్యం మాత్రం ఒకటే. ప్రజా ప్రయోజనాలకు భంగం కలిగించే అక్రమ వ్యవస్థలను గుర్తించడం, వాటిపై చట్టబద్ధంగా చర్యలు తీసుకోవడం, ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకాన్ని పెంచడం. ఈ నేపథ్యంలో ఈ ముగ్గురు అధికారులను 3 సింహాలుగా అభివర్ణించడం అతిశయోక్తి కాదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇక కబ్జాలపై కాల భైరవుడిలా ఏవి రంగనాథ్. హైదరాబాద్ నగరానికి చెరువులు నాలాలు కేవలం నీటి వనరులు మాత్రమే కాదు, నగర పర్యావరణ వ్యవస్థకు అవి వెన్నుముక. వాటిని ఆక్రమించి నిర్మాణాలు చేపడితే దాని ప్రభావం ఒక్క ప్రాంతానికే పరిమితం కాదు. భారీ వర్షాలు కురిసినప్పుడు వరదల రూపంలో మొత్తం నగరమే మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో హైడ్రా ఏర్పాటు అనంతరం చెరువులు, నాలాలు ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యం లభించింది. కమిషనర్ ఏవి రంగనాథ్ నేతృత్వంలో ఆక్రమణలను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకునే ప్రక్రియ వేగం పుంజుకుంది. పలుకుబడి ఉందా, ఆర్థిక బలం ఉందా, రాజకీయ పరిచయాలు ఉన్నాయా అన్నది కాకుండా నిబంధనలు ఉల్లంఘించారా లేదా అన్నదే ప్రధాన అంశంగా హైదరాబాద్ బలపడుతుంది. ఇక్కడ మరో ముఖ్యమైన మార్పు సాంకేతిక వినియోగం, శాటిలైట్ మ్యాపింగ్, డ్రోన్ సర్వేలు, డిజిటల్ రికార్డులు వంటి ఆధునిక పరిస్థితుల ద్వారా ఆక్రమణలను గుర్తించే ప్రయత్నం జరుగుతుంది. దీంతో క్షేత్రస్థాయి పరిశీలనకు సాంకేతిక ఆధారాలు జతవుతున్నాయి. ఇది కేవలం బుల్డోజర్లతో నిర్మాణాలు తొలగించే ప్రక్రియగా చూడడం కంటే భవిష్యత్తు హైదరాబాద్ను వరద ముప్పు నుంచి కాపాడే దీర్ఘకాలిక చర్యగా అవసరం ఉంది. ఎస్, ఎగ్జాక్ట్లీ ఇది. కబ్జాలపై ఆడు మన పార్టీయోడా, వాడు మంది పార్టీయోడా, వాడు ప్రతిపక్షమా గిరిపక్షమా పక్కన పెట్టు. ఎవడైతే కబ్జాలు పెట్టిండో వానిపైన విరుచుకుపడుతుంది. అట్లా కాంగ్రెస్ వాడు ఉన్నాడు, బీజేపీ వాడు ఉన్నాడు, బీఆర్ఎస్ వాడు ఉన్నాడు, టీఆర్ఎస్ వాడు ఉన్నాడు, అందరు ఉన్నారు.
లీడర్లు కబ్జాలు పెట్టేటోళ్ళే అని దీంతో అర్థమైంది. 90% లీడర్లు కబ్జాలు పెట్టేటోడే, 10% లీడర్లు మన దగ్గర మంచిగా ఉన్నారు. చాలామంది నేను మంచోడిని అని చెప్పుకుంటున్న చాలామంది కబ్జాలు పెట్టుకుంటున్న లీడర్లు ఉన్నారు. వాళ్ళ భర్తను కూడా పట్టాల్సిన ఆవశ్యకత కూడా ఉంది అని చెప్పుకోవచ్చు. అనేక రకాలుగా హైదరాబాద్ నడిబొడ్డున చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలో కూడా ఎంఐఎం కబ్జాలను కూడా కూలగొట్టిండ్లు మా హైడ్రా కమిషనర్ రంగనాథ్ సార్. అంబార్పేటలో నడి సెంటర్లో అంబార్పేటలో బతుకమ్మ కుంటను ఎడ్ల సుధాకర్ రెడ్డి అనే బీఆర్ఎస్ నాయకుడు కబ్జా పెడితే బతుకమ్మ కుంటను కబ్జాల నుంచి తీసేసి బతుకుదెరువు కుంటగా మార్చిండు మా సివి రంగనాథ్ సార్. ఇక్కడ ముజీబ్ అనేటోడు సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు నియోజకవర్గం దాదాపు 42 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జాలు పెట్టుకొని విపరీతంగా పెద్ద ఫామ్ హౌస్ కట్టి ఫామ్ హౌస్ను సినిమా షూటింగ్లకు సీరియల్ షూటింగ్లకు ఇచ్చుకొని వేల కోట్ల రూపాయలు సంపాదించిన ముజీబ్ పైన కూడా చర్యలు తీసుకున్నది ఉచ్చ ఊపించింది. అనేక రకాలుగా చెరువులను కబ్జాలు పెడుతున్న దుర్మార్గుల పైన ఇక్కడ ఫోకస్ పెట్టింది. ఇంకా చేయాల్సిన చాలా ఉంది. ఇది ఒక సింపుల్ ఎగ్జాంపుల్. హైడ్రా కమిషన్ రంగనాథ్ చేస్తున్న మంచి పని, దీనికి బ్యాక్ ఎండ్లో రేవంత్ రెడ్డి ఇస్తున్న ప్రోత్సాహం అని చెప్పుకోవచ్చు. సెకండ్, ప్రజారోగ్యంతో ఆటలాడితే ఊరుకునేదే లేదు వీసీ సజ్జనార్. ఆహార కల్తీ అనేది సాధారణ నేరం కాదు, అది నేరుగా ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. కల్తీ పదార్థాలు మార్కెట్లోకి వస్తున్నా పట్టించుకోకుండా వదిలేస్తే దాని మూల్యం సమాజమే చెల్లించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో కల్తీ ఆహార దందాలపై పోలీసుల దృష్టి పెరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ఆధ్వర్యంలో కల్తీ పదార్థాల తయారీ, నిల్వ, విక్రయాలపై నిఘా పెంచుతున్నారు. కల్తీ నెయ్యి, పాలు, మసాలా పదార్థాలు, నాణ్యత లేని మాంసం తదితర అంశాలపై తనిఖీలు, దాడులు నిర్వహిస్తూ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసును నమోదు చేస్తున్నారు. ఇక్కడ కూడా డిజిటల్ టెక్నాలజీ కీలకంగా మారుతుంది. సోషల్ మీడియా, డిజిటల్ వేదికల ద్వారా ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు, సమాచారాన్ని అధికారులు పరిశీలించి అవసరమైన చోట క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టే విధానం ఆధునిక పోలీసింగ్కు నిదర్శనంగా నిలుస్తుంది. ప్రజల ఫిర్యాదు పోలీస్ స్టేషన్ గడప దాటకుండానే డిజిటల్ వేదికల ద్వారా అధికారుల దృష్టికి చేరడం, దానిపై స్పందన రావడం ప్రజా విశ్వాసాన్ని పెంచే లక్ష్యమే. ఎవడైతే ప్రజా ఆరోగ్యంతో ఆటలాడుతున్నారో, పప్పుల కానుంచి దినుసుల కానుంచి ఏకంగా మసాలాల కానుంచి ఎవడైతే కల్తీ చేస్తున్నారో, ప్లాస్టిక్ బియ్యంతో పసుపు కాదు, కారం కాదు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కాదు, ప్రతిదీ కల్తీ దందా చేసేసి ఈ ఊపిరితిత్తులు, ఈ గుండె సమస్యలు అనేక రకాలుగా ప్రజలు చచ్చిపోతున్నారు. దీనికి నేరుగా మనకు తెలియకుండానే మనం వాడుతూ ఉన్నాము. వాటిపైన ఫోకస్ పెట్టిండు ఇక్కడ రేవంత్ రెడ్డి, సిపి సజ్జనార్ అని చెప్పుకోవచ్చు. వాడిని ఆట కట్టిస్తుండు. మొన్ననే కాటేదాని కావచ్చు, కోటి కావచ్చు, బేగం బజార్ కావచ్చు, పరిసర ప్రాంతాల్లో ఒక రేంజ్లో ఆటలు ఆడుకుంటున్నారు ఇక్కడ హెచ్ఫాస్ట్ అధికారులు, పోలీస్ అధికారులు అని కూడా చెప్పుకోవచ్చు. దానిపైన స్పెషల్ ఫోకస్ పెట్టింది రేవంత్ రెడ్డి సర్కార్ అని కూడా చెప్పుకోవచ్చు. సెల్యూట్ చేస్తూ ఉంది ప్రజా వాయిస్. ఇంకా పేదల బియ్యంపై కన్నేస్తే సివిల్ సప్లై నిఘా, స్టీఫెన్ రవీంద్ర చేస్తున్న వ్యాఖ్యలు. రేషన్ బియ్యం అక్రమ రవాణా దశాబ్దాలుగా కొనసాగుతున్న సమస్య. పేదలకు అందాల్సిన సబ్సిడీ బియ్యం పక్కదారి పట్టి నల్ల బజారుకు చేరితే అది కేవలం ప్రభుత్వానికి ఆర్థిక నష్టం కాదు, ఒక పేద కుటుంబానికి దక్కాల్సిన ఆహార భద్రతను దోచుకోవడమే. ఈ వ్యవస్థపై సివిల్ సప్లై కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఆధ్వర్యంలో నిఘా వ్యవస్థను పటిష్టం చేయడంపై దృష్టి సారించారు. పీడిఎస్ బియ్యం రవాణా నిల్వలు, మిల్లింగ్ ప్రక్రియ, డీలర్ల కార్యకలాపాలపై తనిఖీలు నిర్వహిస్తున్నారు. వాహనాల పర్యవేక్షణ, డిజిటల్ ట్రాకింగ్, డేటా ఆధారిత నిఘా, ఆకస్మిక తనిఖీలు వంటి విధానాలు అక్రమ రవాణాను గుర్తించడంలో కీలకంగా మారుతున్నాయి. రైస్ మిల్లులు, డీలర్లు అక్రమ రవాణా వ్యవస్థపై నిఘా పెరగడంతో పేదల బియ్యాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నాలకు అడ్డుకట్ట వేసే అవకాశం పెరుగుతుంది. ఇక 3 శాఖలు 3 టార్గెట్లు. ఇక్కడ ఎవడైతే పేదల బియ్యాన్ని, అంటే నిరుపేదలైన తిండికి గతిలేని వాళ్ళు పేదల రేషన్ బియ్యం తీసుకొని జర బతుకు తెరువుడా అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఇస్తే రాష్ట్ర సర్కార్ అందిస్తూ ఉంటుంది. ఆ పేదల బియ్యాన్ని కూడా, అంటే ఇక్కడ వడ్లు మిల్లులకు పోతే
మిల్లులు దాన్ని 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 మొత్తం ప్రాసెస్ కంప్లీట్ చేసుకొని మళ్ళా ఆ బియ్యాన్ని మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ ప్రభుత్వానికి అప్పజెప్పే ప్రక్రియలో మిల్లులు కీలక రోల్ పోషిస్తుంది. ఈ మొత్తం దందా ఇక్కడ మిల్లుల దగ్గర జరుగుతుంది. మళ్ళీ ఈ బియ్యం రేషన్ డీలర్ల దగ్గరికి పోతే రేషన్ డీలర్ల దగ్గర దందా జరుగుతుంది. 10 రూపాయల చొప్పున అమ్ముకొని అనేక రకాలుగా ఒక్కొక్కటి కోట్లు బిల్డింగ్లు కడతా ఉన్నారు రేషన్ డీలర్లు మిల్లర్లు. సో వాళ్ళపైన ఇక్కడ స్టీఫెన్ రవీంద్ర సార్ మాత్రం సుక్కలు చూపిస్తూ ఉన్నారు. ఇది పేద ప్రజలందరూ సెల్యూట్ కొడుతూ ఉన్నారు. ఇక్కడ రంగనాథ్ సార్ కానీ, ఇక్కడ సజ్జనార్ సార్ కానీ, ఇక్కడ స్టీఫెన్ రవీంద్ర సార్ కానీ ముగ్గురికి కూడా సెల్యూట్ కొడుతూ ఉన్నారు. ఈ వెనకాల ఎవరున్నారంటే పీచే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఒక ముఖ్యమంత్రి ముందు చూపు ఉంటే ఈ విధంగా ఫలితాలు వస్తుందని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. దీంతో కాంగ్రెస్కు సానుకూల ఫలితాలు మాత్రం వస్తున్నాయి అన్న చర్చ కూడా జరుగుతూ ఉంది. ఇంకా ఏం జరుగుతుందో చూద్దాం. టెక్నాలజీతో నిఘా క్షేత్రస్థాయిలో యాక్షన్. ఒకప్పుడు అధికారులకు సమాచారం అందిన తర్వాత దాని ఆధారంగా తనిఖీలు జరిగేవి. ఇప్పుడు డ్రోన్లు, శాటిలైట్ చిత్రాలు, జీపీఎస్, డిజిటల్ డేటా, కమాండ్ సెంటర్లు, సోషల్ మీడియా ఫిర్యాదులు వంటి ఆధునిక సాధనాలు నిఘా వ్యవస్థలో భాగమవుతున్నాయి. దీంతో పాలనలో పారదర్శకతకు అవకాశం పెరగడంతో పాటు అధికారుల పనితీరును కూడా ప్రజలు నేరుగా గమనించే పరిస్థితి ఏర్పడుతుంది. ఇక రేవంత్ ఫ్రీ హ్యాండ్, అధికారుల దూకుడుకు అసలు బలం అదేనా అంటే అవుననే సమాధానం వినిపిస్తూ ఉంది. అధికారులకు స్వేచ్ఛ ఇవ్వడం రాజకీయంగా సులభమైన నిర్ణయం కాదు. ఎందుకంటే కఠిన చర్యలు తీసుకున్నప్పుడు సహజంగానే రాజకీయ, సామాజిక, ఆర్థిక ఒత్తిళ్లు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అలాంటి సమయంలో అధికారులకు ప్రభుత్వ స్థాయిలో స్పష్టమైన మద్దతు ఉంటేనే వారు నిబంధనల మేరకు నిర్ణయాలు తీసుకునే ధైర్యం చేయగలరు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారులకు ఇస్తున్న ఫ్రీ హ్యాండ్ ఇప్పుడు ఈ చర్చకు కేంద్ర బిందువుగా మారింది. అక్రమం ఎవరు చేసినా చట్టం తన పని తాను చేసుకునేలా వ్యవస్థకు స్వేచ్ఛ ఇవ్వడం ప్రభుత్వానికి పరిపాలనా పరంగా మాత్రమే కాకుండా రాజకీయంగా కూడా మైలేజ్ ఇచ్చే అంశంగా మారవచ్చు. అయితే ఫ్రీ హ్యాండ్ అంటే అధికారులకు హద్దులు లేవని కాదు. చట్టపరమైన పరిధిలో నిర్దేశిత నిబంధనల ప్రకారం ఆధారాలతో కూడిన ఆ చర్యలే ప్రజాస్వామ్య పాలనకు బలం అంటున్నారు. ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది కాబట్టే ఈ 3 శాఖలతో పాటు అన్ని శాఖలలో కూడా ఇప్పుడు ఏసీబీ రైట్స్ మనం బీఆర్ఎస్ కంపేర్ చేసుకోండి, కాంగ్రెస్ కంపేర్ చేసుకోండి. ఏసీబీ రైట్స్ కాంగ్రెస్ హయాంలోనే విపరీతంగా జరుగుతుంది. వాడు రెడ్డినా, వాడు రావునా, వాడు ఎస్టీనా, వాడు ఎస్సీనా, వాడు బీసీనా, ఏ అధికారైనా పర్వాలేదు, తప్పు చేసినోడు 100% లోపలికి వెళ్ళాల్సింది అని లోపలికి వెళ్ళి పంపిస్తూ ఉన్నారు. చెంచల్గూడ జైలుకో, చెర్లపల్లి జైల్లో ఊచలు లెక్క పెట్టిస్తున్నారు. ఇన్ని రోజులు ఒక సంతకం పెడితే లక్షల రూపాయలు వచ్చినాయి రాబాయ్, అందులోకెళ్ళి 10 రూపాయలు కనీసం నేను ఇప్పుడు జైలు నుంచి బయటికి పోయేదని కొనుక్కొని తిందామన్నా, ఇంత మందు తాగుదామన్నా లేకపోయా నాకు, నా పరిస్థితికి ఇట్లయిందేనని కుమిలి సస్తా ఉన్నారు జైళ్ళల్లో ఇప్పుడు అధికారులు. సామాజిక బాధ్యత అసలు పరీక్ష. కబ్జాదారులపై చర్యలు తీసుకోవడం వల్ల ఒక చెరువు కాపాడబడుతుంది. కానీ చెరువు కాపాడబడితే దాని చుట్టూ ఉన్న వేల కుటుంబాల భవిష్యత్తు భద్రపడుతుంది. కల్తీ దందాను అరికడితే ఒక వ్యాపారి నష్టపోవచ్చు, కానీ అదే సమయంలో వేలాది మంది ప్రజల ఆరోగ్యం రక్షించబడుతుంది. రేషన్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకుంటే ఒక మాఫియా వ్యవస్థకు నష్టం రావచ్చు, కానీ ఆ బియ్యం నిజమైన లబ్ధిదారుడి ఇంటికి చేరితే ఆ కుటుంబానికి ఆహార భద్రత లభిస్తుంది. అందుకే ఈ చర్యలను కేవలం అధికారుల దూకుడుగా కాకుండా సామాజిక బాధ్యతతో కూడిన పాలనా చర్యలుగా చూడాల్సిన ఆవశ్యకత ఉంది. మావాడు మొత్తం నీకు వార్త మొత్తం దీంట్లో ఇచ్చేసిండే, ఇంత పెద్ద వార్త చిన్న ట్యాగ్ లైన్లు ఇచ్చి పడేసిండు. అది జర్నలిజం. సంకల్పం ఉంటే వ్యవస్థ కదులుతుంది. రాజకీయ సంకల్పం లేకుండా అధికారులు ఎంత సమర్థులైనా కొన్ని నిర్ణయాలు కాగితాలకే పరిమితం కావచ్చు. అదే సమయంలో అధికారుల సామర్థ్యం లేకుండా రాజకీయ సంకల్పం ఉన్న ఫలితాలు ఆశించిన స్థాయిలో కనిపించకపోవచ్చు. ఈ రెండింటికి తోడు సాంకేతిక పరిజ్ఞానం, ప్రజల భాగస్వామ్యం కలిస్తేనే పాలనకు అసలైన భాగస్వామ్యం లభిస్తుంది. హైదరాబాద్ పోలీసులు, సివిల్ సప్లై 3 విభాగాల్లో కనిపిస్తున్న కార్యాచరణ ఇదే ప్రశ్నకు ముందుకు తెస్తుంది. అధికారులకు స్వేచ్ఛ, చట్టానికి గౌరవం, టెక్నాలజీకి ప్రాధాన్యం, ప్రజలకు జవాబుదారితనం ఇవే సమర్థ పాలనకు 4 స్తంభాలైతే వాటిని ఎంత సమర్థంగా అమలు చేస్తారనేది అసలు పరీక్ష.
అక్రమాలకు మూడు సింహాల ముప్పు ఎంతకాలం కొనసాగుతుందనేది ఒక అంశం అయితే ఈ దూకుడు చర్యలు శాశ్వత వ్యవస్థగత మార్పుకు మారుతాయా అన్నదే అసలు ప్రశ్న. ఎందుకంటే ఒక్కో అక్రమాన్ని అడ్డుకోవడం ఒక విజయం కావచ్చు, కానీ అక్రమాలకు అవకాశం లేకుండా వ్యవస్థను మార్చడమే అసలైన పాలన విజయం. సూపర్. ఇది నాకు తెలిసి ఏ ఈనాడు పత్రికనో ఏ ఆంధ్రజ్యోతి పత్రికనో ఎవరికి ఆలోచన కూడా రాకపోవచ్చు అటువంటి వార్త అందించిన. మూడు సింహాల పహారా, తెలంగాణకు కొత్త భరోసా. చెరువుల కన్నీళ్లు తుడుస్తున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ సార్, మిల్లర్ల భర్తం పడుతున్న ఇక్కడ స్టీఫెన్ రవీంద్ర సార్, కల్తీగాల భర్తం పడుతున్న ఇక్కడ మన సిపి సజ్జనార్ సార్. ఈ మూడు సింహాలకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది కాబట్టి వ్యవస్థలో మూడు మేజర్ రోల్ వ్యవస్థలు కాబట్టి ఆ వ్యవస్థల్ని ఒక్కొక్క స్టెప్ ఎక్కుకుంటూ ఎన్ని విమర్శలు వచ్చినా ముందుకు సాగుతుండ్రు. ప్రజల ఆ మద్దతు మాత్రం ఉంది. ఇక బీఆర్ఎస్ ఛానళ్ళు, బీఆర్ఎస్ ట్రోల్స్ అన్నీ వాళ్ళ కబ్జాలను కాపాడుకోవడంకే తప్ప కాంగ్రెస్కు ఒరిగింది ఏం లేదు, ప్రభుత్వానికి కూడా ఒరిగింది ఏం లేదు. ప్రజలందరూ ఈ ముగ్గురు పోలీస్ ఆఫీసర్లతో పాటు రేవంత్ రెడ్డికి కూడా సెల్యూట్ చేస్తూ ఉండు ప్రజానికం. ఇది పవర్ ఆఫ్ కాంగ్రెస్ అని కూడా చాలామంది అనుకుంటున్నారు. నిజంగా గ్రేట్ జాబ్ అని చెప్పుకోవచ్చు కాంగ్రెస్కి. ఇది సూపర్.